జై గురుదత్త. స్ప్రౌట్స్ తోటి కట్టు పొంగల్ చేస్తాను ఈ పూట. ఒక 3/4 గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేసి మిరియాలు, కరివేపాకు, ఈ స్ప్రౌట్స్ ఒక్కసారి ఇలా నేతిలో వేయించేసి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం కడిగి ఒక 10 నిమిషాలు నానబెడితే చాలు. 1కి 3 వంతులు నీళ్ళు. బాగా పొడిగా రావాలంటే 2 వంతులు పోసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు వేసి ఇలా కలిపేసి, నీళ్ళు బాగా సముద్ర నీళ్ళలాగా ఉంటే మనకు ఉప్పు సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. చల్లారిన తర్వాత పైన పోపు పెట్టుకోవడమే. ఇలాగా 3 పోస్తే ఇలా వచ్చింది, 2 పోసుకుంటే ఇంకా పొడిలాడుతుంది. మూకుట్లో నెయ్యి వేసి మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, దంపుకున్న మిరియాల పొడి వేసి కొద్దిగా ఇంగువ వేసుకుని పైన కొంచెం ఆవు నెయ్యి, మామూలు గేదె నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఈ పోపు పైన వేసి కలిపేసుకోవడమే. బ్రహ్మాండంగా ఉంటుంది పొంగలి.